తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసినటువంటి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమా, ఈ సినిమా గురించిన కొద్దిపాటి నా విశ్లేషణ రివ్యూని మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమా మన 7వ తారీఖు రిలీజ్ అయింది. రష్మిక, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. తర్వాత అను ఇమాన్యుయల్ కూడా ఒక ప్రధానమైన పాత్రలో నటించింది. రావు రమేష్ గారు కూడా, తర్వాత రోహిణి మంచి పాత్రను కూడా పోషించారు. ఈ సినిమా ఒక బ్రేకప్ లవ్ స్టోరీ లాగా వచ్చింది. అంటే సినిమా కాలేజీలో లవ్ స్టోరీలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. ఆ తర్వాత బ్రేకప్ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లా మారాయి, లేదా బ్రేకప్ అయిన తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పాలనుకునే ఉద్దేశంతో తీసిన సినిమా అని నాకు అనిపించింది పూర్తిగా చూసిన తర్వాత. పర్టికులర్గా మన యంగ్ రైటర్స్కి డైరెక్టర్స్కి నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, సినిమా అంతా చూసిన తర్వాత ఆ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న అంశం ఏంటి, దాన్ని మనం కాన్సెప్ట్ అని అంటాం. సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అతను డిస్కస్ చేయాలనుకున్న చెప్పాలనుకున్న పాయింట్ని మొట్టమొదట పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా ఎలా ఉంది, అది హిట్ అయిందా ఫట్ అయిందా మనకు అనవసరం, మనం నేర్చుకునే పనిలో ఉన్నాం. కాబట్టి ఒక సినిమా చూసినప్పుడు దర్శకుడు ఆ సినిమాని ఏ పాయింట్ మీద తీయాలనుకున్నాడు, ఏ పాయింట్ని చెప్పాలనుకున్నాడు అనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయటం కూడా నేర్చుకోవాలి. అంటే మీకు తెలియదని కాదు, చాలామందికి తెలుసు. నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు, ప్రేక్షకుల్లో కూడా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా సినిమాలు చూసి స్క్రీన్ ప్లేలు రాద్దాం, కథలు రాద్దాం, లేదా డైలాగ్స్ రాద్దాం, సినిమా కథలు రాద్దాం అనుకునే వాళ్ళ గురించి ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్. ఈ సినిమా చూసినప్పుడు కనుక మీకు ఈ పాయింట్ తట్టినట్టయితే, ఒక బ్రేకప్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ఒక అమ్మాయి కాలేజీలోకి వచ్చిన తర్వాత ఒక కుర్రవాడితో ప్రేమిస్తున్నానో లేదో తెలియకుండా ప్రేమలో పడి అతనితో బ్రేకప్ చెప్పిన తర్వాత ఎలా బయటపడి సక్సెస్ అయ్యింది అనేది ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నటువంటి ఐడియా. నాకు తెలిసి బిగినింగ్, మిడిల్, ఎండ్. బిగినింగ్లో అనుకుంటే ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పటం, తర్వాత సక్సెస్ అవ్వటం, ఇది కదా మనం ఉండాల్సింది. ఈ 3 పాయింట్లు మీరు చెప్పిన తర్వాత నేను చెప్పిన రివ్యూలో ఏముందో మీకు అర్థమవుతుంది. అందుకనే ఏ సినిమా చూసినా ప్రధానమైన పాయింట్, దీనిలో లైన్ అంటాము, పాయింట్ అంటాము, మీ ఇష్టం ఏదైనా అనుకోండి, ఐడియా అనంటే ఏదైనా. నాకు తెలిసినంత వరకు స్క్రీన్ ప్లే పాఠాల్లో చెప్పుకునేటువంటి పాయింట్ అయితే మాత్రం ఐడియానే అంటాను. ఎందుకంటే ఎవ్రీ స్టోరీ హ్యాజ్ ఎ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. అది ఉంటే చాలు. స్క్రీన్ ప్లే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు, ఏ సీన్తో స్టార్ట్ చేసావు, ఎక్కడ ఇంటర్వెల్ ఇచ్చావు, ఎక్కడ ఎండ్ చేసావు అనేది నీ ఇష్టం. కానీ చెప్పాల్సిన పాయింట్ మీదే కథని నడుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఉన్నటువంటి బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంటాయి. తర్వాత ప్లాట్ పాయింట్ 1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్, ఎండ్ పాయింట్ 2 కూడా దొరుకుతాయి మనకి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, గంటన్నర సినిమా తర్వాత బ్రేకప్ చెబుతుంది అమ్మాయి. అంటే లాస్ట్ అరగంట, 2 గంటల సినిమాలో లాస్ట్ అరగంటే సినిమా, అంతే కదా. సో ఆమె ప్రేమించింది పెళ్లి చేసుకుందాం అనుకుంటే లేదు, వాళ్ళ బ్రేకప్ అని ఉంటుంది. అది పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ అక్కడి నుంచి కథే స్టార్ట్ అవుతుంది. అంటే బ్రేకప్ చెప్పిన తర్వాత ఏమవుతుంది అనే విషయాన్నే కదా సినిమాలో డిస్కస్ చేయాల్సింది. కానీ ఆ బ్రేకప్ పాయింట్ అనేది ఇంటర్వెల్ దాకానో, కొంచెం ఇంటర్వెల్ ముందు దాకానో వచ్చినట్టుకుంటే, ఆ తర్వాత ఆమె ఎట్లా సక్సెస్ అయ్యింది దీనిలోంచి, అతని యొక్క లైఫ్ ఎట్లా అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా అయ్యారు, వాళ్ళ నుంచి ఈ సక్సెస్ని ఎలా సాధించారనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా జనాలకి, ఇవ్వాలన్నటువంటి యూత్కి అనిపించేదేమో అనిపించింది. అది మిస్ అయింది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. కథ గురించి మనం సింపుల్గా అనుకున్నట్టయితే, రష్మిక అంటే భూమా అనే క్యారెక్టరు హైదరాబాద్లోకి పీజీ చేయడానికి వస్తుంది. ఒక హాస్టల్లో ఎంటర్ అవడంతో చూపిస్తారు. ఆమె బ్యాగ్తో, పెద్ద లగేజ్ ఉన్న బ్యాగ్తో ఉంటుంది. దీనిలో ఈ సినిమాలో సజెస్టివ్గా చెప్పినటువంటి షార్ట్స్ చాలా సందర్భాల్లో ఉన్నాయి. నేను చెప్పిన విజువల్గా ప్రేక్షకులకి ఆ విషయం కన్వే అవుతుంటుంది. సో ఒక పీజీ హాస్టల్లో ఉంటుంది. తల్లి ఆమెకి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి యొక్క పెంపకంలో పెరిగినటువంటి అమ్మాయి అన్నమాట. సో కాలేజ్ యొక్క జరుగుతున్న ప్రాసెస్లో అతను విక్రమ్ అనేటువంటి ఒక కుర్రవాడు ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదవడానికి వచ్చినవాడు కొంచెం ర్యాగింగ్ అది చేస్తుంటే వాళ్ళు డ్యాన్స్ గీన్స్ మెప్పించి కాలేజీలో ఒక
అందమైనటువంటి ఒక అట్రాక్టివ్గా ఉన్నటువంటి ఒక హీరోలాగా ఉన్న కుర్రాడు అనుకుందాం. అతని గురించి అందరూ కూడా ఆడపిల్లలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, లవ్ చేద్దామని లేదా ఇంట్రెస్ట్ చూపిద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇతను ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి అతను ప్రేమించలేదా గుర్తుపెట్టుకోండి. ఇతను అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకానొక సందర్భంలో ఆ అమ్మాయికి బలవంతాన్ని ముద్దు పెడితే ఆ అమ్మాయి కూడా ఇష్టం ఉండి ఇద్దరు కూడా అలా ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉండగా విక్రమ్ని మరొక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది, దుర్గా అనే అమ్మాయి. అతను అమ్మాయితో చెప్తాడు, నేను నిన్ను ప్రేమించట్లేదు, మా అమ్మలాగా ఉండి నాకు సర్వీస్ చేసే అమ్మాయి నాకు కావాలి లైఫ్లో అనుకున్నాను, కాబట్టి నిన్ను ప్రేమించలేదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పి అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. కాలాంతరంలో ఈ అమ్మాయి అంటే రష్మిక, భూమా క్యారెక్టర్, దుర్గా క్యారెక్టర్ కలుసుకోవడం, అతనితో ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉండట్లేదు. అంటే మనిషి ఉంటుంది, శారీరకంగా కలుస్తుందో కానీ మానసికంగా తనను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు నువ్వు, ఇవాళ నాతో ఒక తోటి స్నేహితురాలతో ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నావో నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తితో అట్లా ఉండలేకపోతున్నావు అనే విషయం చెప్పినప్పుడు ఆమెకు ఆలోచన వస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఒక రోజున బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మను చూపిస్తాడు. ఆమెకు మానసికంగా కృంగిపోయిన డిప్రెషన్లో ఉన్నటువంటి లైఫ్ని వెళదీస్తున్నటువంటి వ్యక్తి. అతని తండ్రి గురించి కూడా మాటల్లో చెప్తాడు. ఏదన్నా కొంచెం తేడా వస్తే బెట్టు పెట్టి ఎరగదీసేటటువంటి ఒక క్యారెక్టరు, అందువల్ల ఆమె అట్లా అయిపోయింది, మా నాన్న పోయినా కానీ అట్లా అయిపోయిందని చెప్పి చెప్తాడు. అక్కడి నుంచి ఆమె కొంచెం రివర్స్ అవుతుంది. అయ్యి తను ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. హాస్టల్కి వచ్చేసరికి తన తండ్రికి కూడా తెలుస్తుంది, హీరోయిన్ తండ్రికి కూడా తెలుస్తుంది. ఆయన రచ్చ చేస్తాడు. ఆ సందర్భంలో ఈ విక్రమ్ అతను 2 దెబ్బలు కొడతాడు. తండ్రి అక్కడ చీత్కరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ డిస్టర్బెన్సెస్లో ఆ అమ్మాయి ఆలోచించి ఏం చెప్తుందంటే, ఇది మంచి పద్ధతి కాదు ఇది, సో వీడు నాకు ఉపయోగపడాడు ఏ రకంగా బ్రేకప్ ఆ బ్రేకప్ చెప్పిన తర్వాత ఆమె లైఫ్ ఎట్లా వెళ్ళింది అనేదే ఈ సినిమా యొక్క కథ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న కథ. పాయింట్ మంచిగా తీసుకున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్ర. యూత్ఫుల్గా చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ రోజుల్లో హాస్టల్స్లో ఉండి చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు, కాలేజీలో యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు, అటువంటి సర్వసాధారణంగా జరిగే విషయాలన్నీ ఉన్నాయి. కానీ నాకేమనిపించిందంటే, ఈ బాయ్స్ హాస్టల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంత ఫ్రీగానా, అంటే ఒక అమ్మాయి రూమ్లో కూడా ఉండిపోయేటట్టుగా హాస్టల్ యాజమాన్యం ఓకే చేస్తున్నారా? యూనివర్సిటీల్లో తిరుగుతున్నారు. నేను కూడా ఒక 4 యూనివర్సిటీలు చదువుకున్నాను, ఆంధ్ర, కాకతీయ అండ్ ఉస్మానియా అండ్ సెంట్రల్ యూనివర్సిటీల్లో. కానీ మరీ చాలా ఓపెన్గా ఇట్లా తిరిగేటటువంటి వాతావరణం లేదు. అంటే ఇంతకన్నా ఇప్పుడు మారిన పరిస్థితులు మారినాయి. నేను చదివి కొంచెం ఎక్కువ చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మారినేమో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ యూనివర్సిటీ క్యాంపస్లో ఏం జరుగుతుందో కొంచెం అక్కడ డ్రామాటిక్ లిబర్టీని డైరెక్టర్ తీసుకున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా యూత్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, మగపిల్లలు ఏమనుకుంటారంటే, ఆ అమ్మాయి నన్ను వాడుకుని వదిలేసిందిరా అని వీళ్ళు అనుకుంటారు. వాడేమంటాడంటే, వాడు ఇట్లాంటి పనికిమాలిన వాడికి బ్యాక్లాప్స్ ఉన్నాయి, పనికిమాలిన డబ్బు సంపాదించలేడు, వీడెందుకు పనికి వస్తాడని ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి కూడా అనుకుని ఉండొచ్చు. ఇట్లా రకరకాల దృష్టికోణాల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల కామెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా కూడా కొన్ని కామెంట్స్ కూడా డైరెక్టర్ చెప్పిస్తానికి ప్రయత్నం చేశాడు. సో ఏదైనప్పటికీ కూడా యూత్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం అనేది 100% సక్సెస్ఫుల్గా చేయలేదేమో అని నాకు అనిపిస్తోంది. అది ఎందుకో ఒకసారి మనం తెలుసుకుందాం. సినిమాలో నాకు నచ్చినటువంటి అంశం ఏంటంటే, భూమిక ఆమె చేసిన యాక్టింగ్ కానీ ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె క్యారెక్టర్ గ్రాఫ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆ పక్కన ఉన్నటువంటి దుర్గా క్యారెక్టర్ కూడా ఇచ్చినట్టుకుంటే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పూర్తిగా పడిపోయి జీరో అయినప్పుడు నేను కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను దుర్గా క్యారెక్టర్ వచ్చి ఈమెను పైకి లేపుతుందని. ఆమె క్యారెక్టర్ను కూడా మరింత జాగ్రత్తగా కనుక డీల్ చేసినట్టుకుంటే ఈ సినిమా మరొక లెవెల్లో ఉండేది. తర్వాత హీరో క్యారెక్టర్ అయితే ఏముందంటే, రకరకాల షేడ్స్లో చూపించారు. అతను కామన్ మ్యాన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఒకానొక కుర్రాళ్ళలాగా చూపించడానికి ప్రయత్నించారు. కానీ అతని తర్వాత అతని లైఫ్ ఏమైంది అనేది కూడా అంటే ఈ అమ్మాయి ఎట్లా సక్సెస్ అయిందో చెప్పింది, వాడు ఎట్లా అయ్యాడో కూడా ఊహాత్మకంగా మీరు ఊహించి చెప్పినట్టుకుంటే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు కాదు, జీవితాలు ఎలా మారుతాయి ఇంప్రాక్టికల్గా, అంటే ఊహాలోకంలో తిరిగే విద్యార్థి జీవితంలోంచి వాస్తవ ప్రపంచంలో నిజాలని
ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది యువత, ఎట్లా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది యువత అనే విషయాన్ని కూడా దర్శకుడు స్పృశించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చెప్పాడు, నేను మిగతా విద్యార్థుల పాయింట్లో కూడా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే తండ్రి పాత్ర, సమాజంలో నేను చిన్నప్పటి నుంచి, నేను కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి యూనివర్సిటీలో రకరకాల చూసినటువంటి సందర్భాల నుంచి చాలామంది తండ్రుల్ని సమాజంలో అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్తాను. 1-2-3 కేసుల్లో కర్కోటకంగా ఉన్న వాళ్ళని కూడా చూశాను, చాలా భయంకరంగా ఉన్న వాళ్ళని కూడా చూశాను. అంటే ప్రేమించిన కూతుర్ని బలవంతాన చంపేసిన వాళ్ళు కూడా నేను చూశాను కళ్ళతో. వాడు శిక్ష అనుభవించిన తర్వాత సమాజంలో ఎట్లా మారిపోయారనే విషయాన్ని కూడా నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే ప్రేమించి ఇంట్లోంచి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని తర్వాత వాళ్ళు మంచి మర్యాదలు తెలుసుకున్న తర్వాత ఇద్దరిని కూడా యాక్సెప్ట్ చేసిన తల్లిదండ్రులు కూడా చూశాను. కానీ దర్శకుడు ఆయన క్యారెక్టర్ అలా నువ్వు చూసుంటాడు, ఎవరో లేదో ఊహించి ఉంటాడు, కానీ తండ్రి క్యారెక్టర్ కూడా ఒక రకంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎప్పుడైతే అందరూ పోయి లాస్ట్ మినిట్లో ఆమె క్లైమాక్స్కి బిఫోర్ క్లైమాక్స్లో తండ్రికి ఒక్కసారి ఫోన్ చేస్తున్నావు ఎత్తినప్పుడు ఆయన రకరకాలుగా మాట్లాడతాడు. నువ్వు ఇట్లా అనుకున్నావా, అసలు ఇట్లాంటి ఆలోచన ఉన్నది, నీకు ఇట్లాంటి శారీరక సంబంధాల మీద ఇంట్రెస్ట్ ఉంటే చదివే మానేశానని చెప్పాను అన్నప్పుడు ఒక్క డైలాగు పెడితే బాగుండదు అనిపించింది. నానా నువ్వు ఒక నాన్నవ అనుకున్నాను, నువ్వు మగాళ్ళలాగా మాట్లాడావు, లేకపోతే నువ్వు నాకు నాన్నవ అనే విషయం మర్చిపోతున్నావు అనో, లేకపోతే టక్కన ఫోన్ కట్టేసి ఉండదు. ఆ ఫోన్ నా గోడకేసి కొట్టింది ఆమె యొక్క డిజింట్రెస్ట్. ఎందుకంటున్నానంటే క్లైమాక్స్లో అదే తండ్రిని ఆదరించినట్టుగా చెప్తారు. కానీ సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా ఆదరించి వాళ్ళ యొక్క సపోర్ట్గా ఉండటానికి తండ్రులు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని దర్శకుడు మర్చిపోయినట్టుగా నాకు అనిపించింది. ఇదొక తండ్రిని చూపించాలనుకున్నాడేమో బహుశా. తర్వాత రోహిణి క్యారెక్టర్ ఆవిడ బాగుంటుంది. సమాజంలో పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో పిల్లల గురించి కానీ లేకపోతే మరొక రకమైన అంశాల గురించి బాధని లేదా తమ జీవితాలని త్యాగం చేసినటువంటి ఒక మూర్తులు. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేదు, ఇదే లైఫ్ అనుకుని కోపస్థ మండూకంలాగా ఉండేటటువంటి ఒక తల్లి పాత్రను కూడా దీనిలో ప్రజెంట్ చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే బిడ్డ కూడా అట్లాంటి వాడే, దాదాపుగా అట్లాంటి వాడే అవటం అనేది ఆ స్త్రీ తన జీవితంలో కోల్పోయినటువంటి మరొక సక్సెస్. ఏదైనా కష్టం మనం పడ్డాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత స్త్రీ మీదే ఉంది, తల్లి మీదే ఉంది. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా తనకు అనుకూలంగా లేదా తనకు నచ్చనటువంటి అంశాలని అలా బిడ్డలో డెవలప్ అవుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా తల్లులదే ఉంది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడానికి బాగుంటాయి. ఒకే సినిమాలో 2 గంటల సినిమాలో ఇన్ని అంశాలు చెప్పడం కష్టం. అంటే ఒక్కొక్క చిన్న షార్ట్స్ ద్వారా కొద్దిగా కూడా పాత్రని చెప్పచ్చు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి సన్నివేశం, హీరో మదర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ మిర్రర్లో తీసినటువంటి సన్నివేశం ఏమైతే ఉంటుందో ఆమె చెప్తుంటే తను ఊహించుకుని తన ప్లేస్ ఇదే కదా ఆ నెక్స్ట్ రాబోయేదని తీసినటువంటి షార్ట్స్, చెప్పాలనుకునే షార్ట్స్ కానీ, ఆమె ఇంటి నుంచి వచ్చిన తర్వాత తన వాస్తవం తెలుసుకుని తన అట్లాంటి పరిస్థితుల్లో ప్రేమ అనే ఊబిలో పడిపోయి తన యొక్క ప్రాక్టికల్ లైఫ్ని మర్చిపోయి, ప్రాక్టికాలిటీని మర్చిపోయి, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చిన ప్రాక్టికల్ లైఫ్ మర్చిపోయి ఎలా ఏమార్చిపోయాను అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఒక బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఒక సీన్ చూపిస్తారు, ఒక కంజెస్టెడ్ వాల్స్ అని దగ్గరకు వచ్చినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత సమాజంలో 4 పక్కల నుంచి 4 వ్యక్తులు కుర్రాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని ఒక చెట్టు దగ్గర ఉంటుంది ఒక ప్లేస్లో తీశారు కాలేజీలో. ప్రేమలో ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా, కానీ తప్పు పట్టేది ఎవరు పడతారు? ఈ అమ్మాయినే తప్పు పడుతున్నాడు. ఇదే విషయం క్లైమాక్స్లో అడుగుతుంది, నేను ఒక్కదానే కాదు కదా, నాతో పాటు నువ్వు కూడా చచ్చావు కదరా అని అడుగుతుంది. సో సమాజంలో ఏదైనా ఒక తప్పు జరిగితే మొట్టమొదట అమ్మాయినే తప్పు పడతారు. ఈ విషయాన్ని ఒక 4 పక్కల నుంచి 4 కుర్రాళ్ళు వచ్చి అమ్మాయిని కార్నర్ చేస్తూ వాడు హెచ్చరించే సీన్గా దర్శకుడు తీశాడు. ఇట్లా 3-4 సీన్లు చాలా అద్భుతంగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఫస్ట్ హాఫ్లో కూడా ప్రదర్శించినట్టుకుంటే నాకు ఇంకా బాగా నచ్చేది ఈ సినిమా. ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ప్రధానంగా ఈ సినిమా అనేది ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక అమ్మాయి యొక్క జీవితం, ప్రేమించటం, తర్వాత బ్రేకప్ చెప్పడం, తర్వాత తన వ్యక్తిగా సమాజంలో నిలబడటం, ఈ పాయింట్ మీదే కథ నడిపినట్టయితే చాలా బాగుండేది. సినిమా ఈ కథ కాకుండా చాలా లవ్ స్టోరీ, దాదాపుగా 1.5 గంట లవ్ స్టోరీ, తర్వాత క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంటు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వీళ్ళు వాళ్ళకి రావడం, వాళ్ళు డిస్కస్ చేయటం, ఇలాంటి సీన్స్తోనే చాలా కొన్ని కాన్సెప్ట్స్ రిపీటెడ్గా చెప్పినట్టు ఉంది.
రిపీటెడ్ సీన్స్ తగ్గించుకొని ఇంకా క్రిస్ప్గా అని ఇందాక బ్రేకప్ పాయింట్ కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత జరిగిన జీవితాన్ని కొత్తగా చెప్తానికి డ్రామాటిక్గా చెప్పినట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ హాఫ్ కొంచెం సరదాగా కాలేజీలో జరిగినట్టు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. ఎంతసేపటికి కథ జరగదు. ముందుకి కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడే. వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి ఈ సినిమాలో? ఇదే కాన్ఫ్లిక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, దాదాపుగా ఇప్పుడు 2-3 ఎపిసోడ్ చేశాను కాబట్టి ఇది మనకు డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో 2-3 రకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఒక హీరో లేదా ఒక హీరోయిన్ ఒక కాన్ఫ్లిక్ట్తో ఉంటేనే బాగుంటుంది. మిగతా అన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని సినిమాకి కలగజేస్తాయని ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎవరితో? హీరోకి హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్ కదా. వీళ్ళ మధ్య ఈ కథ పాయింట్కి మెయిన్ పాయింట్ వీళ్ళిద్దరే కదా. ఆ కాన్ఫ్లిక్టే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మిగతా వాళ్ళతో ఉన్నాయన్నీ కూడా సెకండరీ. అవన్నీ కూడా వాటి మీద ఇంపార్టెన్స్ చూపించక్కర్లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నుంచి అక్కడిని ప్లే చేయాల్సి, 2 పాత్రల్ని భిన్నంగా చూపించో తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం, అక్కడి నుంచి కథ నడుపుకెళ్ళాలి. ఈ పాయింట్ మీద కొద్దిగా తడబడి ఎందుకునో మరి 1.5 సినిమా అయిపోయిన తర్వాత ఈ బ్రేకప్ సీన్ పెట్టడం అనేదే కొంచెం ఈ సినిమాకి డిఫెక్ట్లా అనిపిస్తుంది. అది కొంచెం ముందుకు జరిపి మిగతా కథను కూడా నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా చేసినట్టయితే ఇంకా చాలా మంచి ఫలితం ఉండేది అనిపిస్తుంది. ఈ సినిమా మరి హిట్ అవుతుందో ఫట్ అవుతుందో నా చేతుల్లో లేదు, చూసే మీరు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఇలాంటి అంశం కనుక యూత్కి కనెక్ట్ అయితే అద్భుతమైన ఫలితం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి చూడటానికి ఇది ఒక మంచి సినిమానే, నేర్చుకోవడానికి ఆలోచించడానికి కూడా మనకు పనికొచ్చే సినిమానే. కాబట్టి తెలుగు యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సినిమాను చూడండి. మీ అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. గుర్తుంచుకోండి, మనం సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాని నుంచి మనం స్క్రిప్ట్ కానీ స్క్రీన్ ప్లేలో కానీ కథలో కానీ మరొక విషయంలో కానీ ఏం నేర్చుకున్న విషయాన్ని ఆలోచించడం తప్పకుండా చేయవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.